వాళ్ళ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలే. వారు 6 గ్యారంటీల పేరు చెప్పుకొని, ఓట్లేసుకొని, గెలిచి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి తను తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే సలహాలు, సూచనలు సరైన రీతిలో తీసుకోకపోగా అతి తక్కువ సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా ఏ ఏ మాట కామాడే చెప్పుకోవాలంటే రైతు బంధు. సరే కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేశాడా, ఓట్ల కోసం, వాట్ ఎవర్ ఇట్ మేబీ, రైతు బంధు అనేది ఒక అద్భుతమైన స్కీమ్. అది నిత్యం ఒక 60 లక్షలు 70 లక్షల మంది ఉన్నట్టు రైతు కుటుంబాలకి ఎంతో కొంత ఒక ఆదరణ, ఒక భరోసా. ఆ స్కీమ్ని రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేసి దాదాపు 15 నెలలు 16 నెలల సందర్భంలో ఆ స్కీమ్ పైన దృష్టి పెట్టకపోగా 3 ఇన్స్టాల్మెంట్స్ అన్న ఇవాళ 2023 ఇన్స్టాల్మెంట్ ఎంతో కొంత వేసినట్టున్నాడు. 23 డిసెంబర్ ఎలక్షన్ జరిగిన పీరియడ్, 24 మే అండ్ 24 డిసెంబర్ అండ్ 25 మే. అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇవాళ మొదటి ఇన్స్టాల్మెంట్కే 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ పోతాం. ఇంకా 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఆగిపోయినాయి. ప్రజలకు ఏముంటుందంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా చిన్నపాటి ఉద్యోగం చూసుకున్న నెల జీతం రాకపోతే తల్లడిల్లిపోతాడు. నా జీతం ఇవ్వట్లేదు, నేను కష్టపడి పనిచేసి. రైతులు కూడా అట్లా అనుకుంటారు. రైతు బంధు అట్లా బాగా అటాచ్మెంట్ ఉంది రైతు బంధు. ఒక 6 నెలలకు ఒకసారి ప్రతి సగటు రైతు, అది ఎకరా భూమి ఉండని 100 ఎకరాలు ఉండని, రైతు బంధు వస్తుంది కదా 6 నెలల ఆ డేటు చూసుకునేవాళ్ళు, సెల్ ఫోన్లలో మెసేజ్ చూసుకుని. అంత కీలకమైన పథకాన్ని రేవంత్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఇవాళ పూర్తి స్థాయి వ్యతిరేకత ఆ పథకాన్ని నెగ్లెక్ట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది.